ఉద్యోగ అవసరాల కోసం అలాగే చదువుల కోసం బయటకు వెళ్ళే మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్ని feedbackmobile.com అనే వెబ్సైట్ తయారు చేసింది. ఇది యాక్చువల్గా ఇండియన్ యూజర్స్ పర్పస్ కోసం, ఇండియన్ మహిళల కోసం ఇది తయారు చేయబడింది. feedbackmobile.com అనే సైట్లో మీ మొబైల్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక మొబైల్ నెంబర్కి మోడల్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఒక లింక్ వస్తుంది SMS రూపంలో. ఆ లింక్ను ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా నేను ఓపెన్ చేస్తున్నాను. స్టార్టింగ్ డౌన్లోడ్ అని చెప్పేసి వచ్చింది. సో ఈ అప్లికేషన్ అనేది ప్రెజెంట్ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయింది. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత దీని ఇన్స్టాలేషన్ అనేది ఇక్కడ కంటిన్యూ చేయబోతున్నాం. వాస్తవానికి అప్లికేషన్ ఏం చేస్తూ ఉంటుందంటే, ఎప్పుడైనా కానీ ఎమర్జెన్సీ కండిషన్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బయటకు వెళ్ళిన మహిళల ఆపదలో ఉన్నప్పుడు సింపుల్గా SMS ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను, అందుబాటులో ఉన్న అన్ని కమ్యూనికేషన్ మార్గాల ద్వారాను వాళ్ళ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్, అంటే చాలా ఆపదలో ఉన్న విషయాన్ని చేయడం కోసం ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. సింపుల్గా ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇది ఆల్రెడీ మనం అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే కనుక ఐడిని అడుగుతుంది, లేదా కనెక్ట్ యూజింగ్ ఫేస్బుక్ అనే దాని ద్వారా ఫేస్బుక్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాను. లాగిన్ అనే బటన్ ప్రెస్ చేసి సో లాగిన్ అవుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ప్లీజ్ యాడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్స్ ఆఫ్ పీపుల్ యూ వాంట్ టు సెండ్ SOS అలర్ట్స్. అంటే ఆపదలో ఉన్నప్పుడు మనం ఎవరికైతే కనుక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ కాంటాక్ట్స్ని యాడ్ చేయడానికి యాడ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ చూడండి. సో దాన్ని క్లిక్ చేసేసి మన ఫోన్ బుక్లో ఉన్న డిఫరెంట్ కాంటాక్ట్స్లో నుంచి కావాల్సిన కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్ హైకోర్ట్ అని చెప్పేసి అని ఒకదాన్ని సెలెక్ట్ చేశాను. ఓకే అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా కానీ అర్జెన్సీలో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి SMS వెళ్తూ ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ అనే బటన్ ప్రెస్ చేసి మన ఆప్షన్స్లో యాడ్ కాంటాక్ట్స్ కూడా ఉంటుంది. బ్యాక్కి వెళ్ళేసి ఎలో అలర్ట్స్ ఆన్ ఫేస్బుక్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక మన ఫేస్బుక్లో అందరికీ, మన ఫ్రెండ్స్ అందరికి తెలిసే విధంగా అలర్ట్స్ వెళ్ళే విధంగా ఇక్కడ సెట్టింగ్ అనేది కాన్ఫిగర్ చేయబడుతుంది. సో ఇక్కడ యాక్చువల్ కాన్ఫిగరేషన్ అనేది చిన్న ప్రాబ్లం ఉంది. సో మనం రీకాన్ఫిగర్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ని. ఇలాగా మనం బయటికి వెళ్ళిన మహిళలు ఆల్మోస్ట్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే హెరాస్మెంట్స్ కావచ్చు, మనం రీసెంట్గా జరిగిన రేప్ కేసును కూడా చూస్తున్నాం. సో అలాంటి సందర్భాల్లో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నది మన ఫ్రెండ్స్ అందరికి తెలియాలంటే కనుక తప్పనిసరిగా ఇలాంటి అప్లికేషన్స్ని మన ఫోన్లో, మన అడ్వాన్స్డ్ డివైజెస్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వకుండా ఎంతో కొంత కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు.